బిగ్ బాస్ సీజన్ 9 సాటర్డే ఎపిసోడ్‌కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో స్టార్మా రిలీజ్ చేసింది. ఈ ప్రోమో నిజంగా చాలా చాలా హైలైట్‌గా మారబోతుంది. ఒకే ఒక్క సెల్యూట్‌తో. మన ఇండియన్ సోల్జర్‌కి సెల్యూట్ చేశారు హోస్ట్ నాగార్జున గారు. ఇక హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ పైకి వచ్చి కలర్‌ఫుల్‌గా కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఈరోజు ఎపిసోడ్‌కి వెల్కమ్ అయితే చెప్పేశారు. ఇక కాస్త ఫన్‌గా, కాస్త సీరియస్‌గా కింగ్ నాగార్జున గారు ఆయన హోస్టింగ్‌ని అయితే స్టార్ట్ చేశారు. డీమన్ పవన్ డ్రెస్ కోసం కామెంటరీ చేసి ఇమాన్యుయల్ చేసిన ఫన్ కోసం వీడియోని ప్లే చేశారని చెప్పాలి. ఇకపోతే ఈ ఎపిసోడ్లో ద హైలైట్ మూమెంట్ అంటే సోల్జర్ పవన్ కళ్యాణ్కు సెల్యూట్ చేయడమే. తిరిగి సోల్జర్ పవన్ కళ్యాణ్ నాగార్జున గారికి సెల్యూట్ చేసి చూపించడం. అయితే ఇక పవన్కి స్పెషల్గా నాగార్జున గారు ఎందుకు సెల్యూట్ చేశారు అనే విషయానికి వస్తే హోస్ట్ నాగార్జున గారు టికెట్ టు ఫినాలే కళ్యాణ్ గెలుచుకున్నాడు కాబట్టి సో కళ్యాణ్తో మాట్లాడుతూ యూ డిజర్వ్ ఇట్, టికెట్ టు ఫినాలే గెలుచుకోవడానికి యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ అని చెప్పారనమాట. ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి కూడా ఇలా సెల్యూట్ చేయించుకునే అదృష్టం దక్కలేదు. బికాస్ కళ్యాణ్ చేసిన ఉద్యోగం అలాంటిది. సో ఆయన చేసిన జాబ్ ప్రకారం ఆయనకి సెల్యూట్ అయితే చేయడం జరిగింది. నిజంగా ఆ సెల్యూట్ కూడా యాజ్ ఎ సోల్జర్గా కళ్యాణ్కి డిజర్వ్ అని నేను అనుకుంటున్నాను. టికెట్ టు ఫినాలే మాత్రమే కాదు, అలాంటి రియాలిటీ షోలో మనకి సెల్యూట్ చేయడం ద బెస్ట్ మూమెంట్ అది అనమాట. నాకు తెలిసి టికెట్ టు ఫినాలే, ట్రోఫీ ఇదంతా కాదు. ఒక సోల్జర్‌కి ఒక రియాలిటీ షోలో సెల్యూట్ చేయడం అనేది నిజంగా ద గ్రేట్ మూమెంట్ అనమాట. కళ్యాణ్ ఆట, కళ్యాణ్ హౌస్‌లో ఉండే విధానం ప్రతీదీ కూడా పక్కన పెట్టేద్దాం. ప్రతీదీ పక్కన పెట్టేసి ఆయన చేసిన ఉద్యోగం ఎన్ని కొంతమంది ఆయనకి నచ్చక చేశాడు అని ట్రోల్ చేస్తున్నారు. నచ్చినా, నచ్చకపోయినా కొన్ని సంవత్సరాలు ఆయన దేశం కోసం సేవ చేశారు. సో, ఆయనకు నచ్చిన ప్యాషన్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్'లోకి వచ్చి ఉండొచ్చు. కానీ ఇంతకుముందు దేశం కోసం పని చేశాడు కాబట్టి ఆయనకి సెల్యూట్ చేయడంలో ఏ మాత్రం తప్పు లేదు అనేది నా ఉద్దేశం అనమాట. ఆ పని చేసి దేశానికి రక్షగా ఉండేవాళ్ళు డబ్బుకి, దానికి ఆశపడరు అనేది నా ఫీలింగు. ఎదుటి వాళ్ళు గౌరవంగా వాళ్ళకి చేసే సెల్యూట్‌ని వాళ్ళు చాలా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు కూడా ఆ ఫ్లాగ్‌కి సెల్యూట్ చేస్తూ మేము మన ఇండియా కోసం పనిచేస్తున్నాము, మా దేశంకి మేము రక్షగా ఉంటున్నాము అనుకునే వాళ్ళకి అలాంటి రియాలిటీ షోలో నాగార్జున గారు సెల్యూట్ చేయడమే ద బెస్ట్ మూమెంట్ అని నాకు అనిపించింది ప్రోమో చూడగానే. లిటరల్లీ చాలా హ్యాపీగా అనిపించిందనమాట. కళ్యాణ్ ట్రోఫీ గెలిచినా మేబీ ఐయామ్ నాట్ హ్యాపీ, అంత హ్యాపీ అనిపించదు. సెల్యూట్ చేశాను. నిజంగా హ్యాపీ అనిపించింది. ప్రోమోలో చాలా హైలైట్‌గా మారింది. ఇది బెస్ట్ మూమెంట్ రా ఈ ప్రోమోకి అనిపించిందనమాట నాకైతే. మరి కళ్యాణ్ నాగార్జున గారికి సెల్యూట్ చేయడం, నాగార్జున గారు కళ్యాణ్‌కి సెల్యూట్ చేయడం ప్రోమోలో మీకెలా అనిపించిందనేది తప్పకుండా కామెంట్ చేయండి.